కార్మికుల వేతనాలు సమయానికి ఇవ్వాలి. జీపీ కార్మికులకు కనీస వేతనాలు సమయానికి ఇవ్వాలి. ప్రతి నెల వేతనాలు చెల్లించాలి. జీపీ కార్మికులకు ప్రతి నెల వేతనాలు చెల్లించాలి. 18,000 ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం 18,000 పెంచాలి. జీపీ కార్మికులకు కనీస వేతనం 18,000 పెంచాలి. అధికారంలోకి రాకముందు పెంచుతామన్న 18,000 జీతం పెంచాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జీపీ కార్మికులకు ప్రతి నెల వేతనాలు చెల్లించకపోవడంతో జీపీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు జీపీకి ఫండ్స్ వచ్చినప్పటికి కూడా ఆ ఫండ్స్కి సంబంధించింది ఎక్కడో ఒక దిక్కు వాడుతూ ఉన్నారు. వీళ్ళకి జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఇబ్బందులు పడుతూ కుటుంబం గడిచే పరిస్థితి లేదు. కాబట్టి ఈ జీపీ కార్మికులకు ప్రతి గ్రామానికి ఈరోజు ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రతి నెల జీతాలు చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, మేము అధికారంలోకి వస్తే 18,000 రూపాయలు జీపీ వాళ్లకు ఇస్తామని చెప్పేసి ప్రతి కార్మికునికి కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఒంటెత్తు పోకడాలు పోతా ఉంది. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఈరోజు ఉద్యమాలు చేయాలని చెప్పేసి సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఆర్డీఓ ఆఫీసు ముందు సిఐటి ఆధ్వర్యంలో నిరసన చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈరోజు గ్రామాలలో గతంలో 500 మంది గ్రామ జనాభా ఉంటే ఒక జీపీ వర్కర్ పెట్టుకోవాలని చెప్పేసి ఒక ఉత్తర్వు ఉంది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు పెట్టుకోకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే సర్పంచులు ఉన్న కాలంలో సర్పంచులు వాళ్ళ ఓటు బ్యాంకింగ్ కోసం 2-4 పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక్కరి జీతం ఈరోజు 2-4 పంచవలసి వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, డైరెక్ట్ అకౌంట్లలో వేస్తాం వాళ్ళ జీతం అని చెప్పేసి చెప్తా ఉంది. డైరెక్ట్ అకౌంట్లలో వేస్తే ఈరోజు ఒక్కరి పేరు ఉన్నటువంటి జీపీ ఏదైతే ఉందో 4 వర్గాలు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎట్లా ఈరోజు వాళ్ళ జీవితం ఎటువైపు వెళ్ళాలి, వాళ్ళకు ఉపాధి ఎట్లా ఉండాలి అనేటువంటిది కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రతి గ్రామంలో 2 కార్మికులు ఉంటే 4 పనిచేస్తా ఉన్నారు. 3 కార్మికుల అవకాశం ఉంటే 6 మంది పనిచేస్తా ఉన్నారు. 4 అవకాశం ఉంటే 8 మంది పనిచేస్తా ఉన్నారు. 4 వేతనాలే ఇట్లా 8 మందికి పంచుతా ఉన్నారు. 2 వేతనాలు 4 పంచుతా ఉన్నారు. మరి వీళ్లకు డైరెక్ట్ అకౌంట్లలో వేస్తే ఈరోజు మిగతా వాళ్ళు ఏం కావాలి, ఇది కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకి పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. పర్మనెంట్ చేసే క్రమంలో ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. అదేవిధంగా ఒక జీపీ వర్కరు పనిచేసిన క్రమంలో వయసు రీత్యా ఈరోజు తీసేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. కానీ వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా, గ్రామ సభ పెట్టకుండా, తీర్మానం చేయకుండా ఈరోజు వాళ్ళకు నచ్చిన వాళ్ళను పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ విషయం కూడా అనేక సందర్భాల్లో కూడా వచ్చినటువంటి సందర్భాల్లో ఈ విషయాలన్నీ ఎంపీడీఓ వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కొన్ని పరిష్కారం చేశారు, కొన్ని చేయకుండా అట్లనే పెండింగ్ లో పెట్టారు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. ఈరోజు కంటికి సంబంధించినటువంటి ఇద్దరు పేర్లతోని అక్కడ 2 శంకర్లు జీపీ వర్కర్లుగా పనిచేస్తా ఉన్నారు. అక్కడ కంటి మండల కేంద్రమైనటువంటి గ్రామ పంచాయతీ ఆ శంకర్ పేరు తీసేయడంతో ఈరోజు ఆర్థికంగా 2-3 నెలల నుండి జీతం రాక అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య కారణం ఈరోజు కంటి మండల కేంద్రమైనటువంటి కార్యదర్శి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క విచారణ జరగాలి. ఆత్మహత్య వెనకాల విచారణ చేసి ఈరోజు కార్యదర్శి మీద ఎంపీడీఓ వీళ్ళందరూ కూడా గతంలో దృష్టి తీసుకపోయినప్పటికీ కూడా వాళ్ళు చొరవ తీసుకోలేరు. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పై అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా ఈరోజు
అధికారులు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మేము విన్నవిస్తా ఉన్నాం. అట్లా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఈరోజు జీపీ కార్మికులు ప్రతి నెల వేతనాలు చెల్లించాలి. అట్లనే వాళ్ళ కుటుంబ సభ్యులు వయసురీత్యా తొలగిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకే ఈ యొక్క ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్ సర్క్యులర్ ఉంది. కాబట్టి మేము కూడా అలాంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి చేయకపోతే రానున్న రోజుల్లో మేము కూడా పెద్ద ఎత్తున సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ కొంచెం ఏం చేస్తున్నాం 5 నెలల ఫీలింగ్ ఉంటే 2 నెలలు 3 నెలలు ఏమంటారు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంది కదా వాళ్ళు ఇప్పుడు ఆర్టీఓ మాట్లాడి